ఈరోజు మనం కొన్ని టాపిక్స్ నేర్చుకుందాం. ఏంటంటే లైక్ ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం ఎలా? ఒక మంచి రిపోర్ట్ తయారు చేయడం ఎలా? దాంట్లో మనం నేర్చుకోవాల్సిందేంటి? అవి చూద్దాం ఒకసారి. ఫార్ములాస్ వేయడం సమిట్స్ ఫార్ములా లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం గదా! సో, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఇదే ఫార్ములాని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తుంటే డేటా రావట్లేదు. పికప్ అవ్వట్లేదు. ఏంటి అంటే, ఇక్కడ చూసారా ఈ డేటా ఎక్కడుంది? సేల్స్ డీటెయిల్స్ అనే ట్యాబ్‌లో ఉన్నట్టు కనబడుతుంది. సో, ఐ వెంట్ దేర్. సేల్స్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు బై ద వే ఇప్పుడు చాలా ట్యాబ్స్ ఉన్నాయి. చాలా షీట్స్ ఉన్నాయి. సో, అప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి, ఈ యారో ప్రెస్ చేసి స్టార్టింగ్ దానికెళ్ళిపోతుంది. కంట్రోల్ ప్రెస్ చేసి ఇది క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌కెళ్ళిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు ఇందులోని సేల్స్ డీటెయిల్స్‌కి వెళ్ళాను. ఇక్కడ చూస్తే నాకు డేటా డిసెంబర్ డేటా ఉంది. కాకపోతే చూసారా ఇక్కడ ఎలా ఉంది స్టార్టింగ్‌లో దిస్ ఈస్ నాట్ ఇన్ ద డేట్ ఫార్మాట్. ఇది డేట్ ఫార్మాట్‌లో లేదు. సో, ఇది నేను కన్వర్ట్ చేశాననుకోండి. కంట్రోల్ షిఫ్ట్ హాష్ ప్రెస్ చేస్తే నాకు డేటా నార్మల్ అవ్వట్లేదు. సో, అప్పుడు నేను ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ డేటాని గో టు డేటా. డేటాలోకి వెళ్ళి టెక్స్ట్ టు కాలమ్స్ అని ఉంటుంది. టెక్స్ట్ టు కాలమ్స్‌కి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ అని ఉంది కదా! డేట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ డేట్, మంత్, ఇయర్ అలాగే ఫార్మాట్‌లో ఉంది గదా! సో, ఆ ఫార్మాట్‌లోనే ఉన్నట్టు చూసుకొని మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ పెట్టాలి. ఇలా వచ్చింది గదా! దీన్ని కంట్రోల్ షిఫ్ట్ హాష్ కొడితే నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా తీసేసుకుంటా చూడండి. కంట్రోల్ లెఫ్ట్ యారో కంట్రోల్ ప్రెస్ చేసి దీని మీద క్లిక్ చేశాను నేను జస్ట్. ఇప్పుడు ఏమవుతుంది? నేను పీఎన్ఎల్‌కొచ్చా. ఈ పీఎన్ఎల్‌లో నాకు డేటా వచ్చేసింది. సేల్స్ డేటా వచ్చేసింది. దాని తర్వాత ఇదేంటి నార్మల్ థింగ్. దిస్ వన్ ఇది మాన్యుయల్‌గా వేసిన అమౌంట్. ఇట్స్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇది ఉంది. ఇది కాపీ చేసి ఇక్కడ పెట్టాను. వచ్చేసింది. దెన్ ఇది కాపీ చేసి ఇక్కడ పెట్టాను. వచ్చేసింది. ఇక్కడ చూసారంటే ఈ ఫార్ములా ఎలా వేసామో చూద్దాం ఒకసారి మనం. ఈ ఫార్ములా ఎలా వేసారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ నేనేం చేశానంటే ఇక్కడ ఒకటి తీసేసి ఇక్కడ ఒక ఫార్ములా వేస్తాను. నేను మళ్ళీ వేసి చూపిస్తాను. ఓకే. ఇది చాలా పెద్ద ఫార్ములాలా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇందులో ఎక్కువ షీట్ నేమ్సే ఉన్నాయి. సేల్స్ డీటెయిల్స్ ఇవే ఉన్నాయి. ఇదొక ఫార్ములా అనుకుందాం. ఇదొక ఫార్ములా ఈ ఫార్ములాని ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఫస్ట్. ఇక్కడ సమ్ ఇఫ్స్ అని ఫార్ములా చేసుకున్నాం. ఇక్కడ హెచ్ కాలమ్ తీసుకున్నాం. అసలు మనకి ఏం కావాలి? ఇక్కడ ఏం అడుగుతున్నాము? 5% జీఎస్టీ అండ్ టాక్సెస్. జీఎస్టీ ప్లస్ కాంపెన్సేషన్ సెస్ మనకు కావాలి. అదే కదా మనం యూజ్ చేసే టాక్సెస్ ఆ రెండే ఉంటాయి. సో, జీఎస్టీ ఎక్కడుంది, కాంపెన్సేషన్ సెస్ ఎక్కడుందో మనం చూసుకొని సమ్మిఫ్స్ చేయాలి అని అంటున్నాం. ఇప్పుడు జీఎస్టీ కాలమ్ ఉంది కరెక్టే. అండ్ కాంపెన్సేషన్ సెస్ కాలమ్ కూడా ఉంది కరెక్టే. సేల్స్ డీటెయిల్స్ అనే దాంట్లో ఉంది. ఇప్పుడు ఇది జీఎస్టీ, సిజిఎస్టీ ఇది, ఎస్జిఎస్టీ ఇది. నేను ఈ రెండు చేయొచ్చు. ఎందుకంటే రెండిటిని ప్రెస్ చేయాలి. సమ్మేస్ ఫార్ములాలో 2 సమ్ కాలమ్స్ ఉండవు. ఒకటే సమ్ కాలమ్ ఉంటది. ఇది గాని ఏదో ఒకటే పెట్టగలం. సో, మనం ఈ ఫస్ట్ ఒక ఫార్ములా ఏసి ఇది పెట్టాలి. ఇంకో ఫార్ములా ఏసి ఇది పెట్టాలి. నేను అందుకే ఏం చేస్తానంటే ఈ అమౌంట్ ఒకటే కదా! ఇంటూ 2 పెడితే సరిపోద్ది కదా! సో, అందుకని చెప్పి ఈ సీజీఎస్టీ ఒకటే సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ ఇంటూ 2 పెడతాను. ఎస్జీఎస్టీ కావాలంటే ఎస్జీఎస్టీ కోసం మొత్తం జీఎస్టీ కావాలి కాబట్టి ఇది ఇంటూ 2 పెడతాను. తర్వాత నాకు కావాల్సిందేంటి? కాంపెన్సేషన్ సెస్. ఇదిక్కడుంది. కాంపెన్సేషన్ సెస్ ఉంది. సో, కాంపెన్సేషన్ సెస్ తీసేసుకుంటా. సో, ఇవి సమ్ చేయాలి. ఇంకేం గావాలి? కరెక్టే. సమ్ చేస్తాను. కండిషన్స్ ఏంటి? నాకు ఇది నవంబర్ మంతే అయ్యుండాలి. ఓకే. కండిషన్స్ ఏమేమున్నాయి? ఒకటి నవంబర్ మంత్ అయ్యుండాలి. ఇక్కడ ఏమని రాసుంది చూసారా డేట్? ఫస్ట్ నవంబర్ అనుంది. సో, నేను ఎలా చెప్పాలంటే నవంబర్ 1 నుంచి 30థ్ నవంబర్ వరకు మొత్తం ఈ మంత్ అంతా కవర్ అవ్వాలి. అలా అవుతూ ప్లస్ ఇంకేంటి ఆహ్, ఇంకేం చేయాలి? ఈ సమ్ చేయాలి. ఓకే. ఇది టాస్క్. ఓన్లీ చిన్నదే ఒకటే కండిషన్. అంటే డేట్ ఈ మంత్‌లో అయ్యుండాలి అంతే. కాలమ్స్ మనకు తెలుసు. కాబట్టి లెట్ అస్ గో టు ద ప్రాబ్లమ్.
ఇప్పుడు సమ్ ఇఫ్స్ అనే ఫార్ములా వాడతాం ఇలాంటి సిచ్యువేషన్ లో. సమ్ ఇఫ్స్ ఫార్ములా వాడి ఏం సమ్ చేయాలనుకుంటున్నాం మనం, మనకి ఏం కావాలి, సిజిఎస్టి ఎస్జిఎస్టి కావాలి. నేను ఫస్ట్ సిజిఎస్టి కాలం తీసుకున్నా. ఇప్పుడు చూసారా నాకు జీ టు జే మొత్తం సెలెక్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ తీసేసి హెచ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే ఈ కాలంలోనే సిజిఎస్టి ఉంది కాబట్టి, సిజిఎస్టి ఉన్నది హెచ్ కాలంలో ఉంది కాబట్టి నేను అదే తీసుకుంటున్నాను. తర్వాత నాకు డేట్ కావాలి, డేట్ ఏ కాలంలో ఉంది. సో ఏ టు డి సెలెక్ట్ అయింది కదా, ఏ టు ఏ మార్చుకుంటున్నాను. ఓన్లీ ఏ కాలమే కావాలి నాకు. ఇలా సెలెక్ట్ చేస్తే ఏంటంటే ఈ మొత్తం కాలంలోని ఎక్కడ డిసెంబర్ ఉన్నా అది తీసేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే నవంబర్ చేస్తున్నాం కాబట్టి నవంబర్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటుంది అనమాట. సో ఏ కాలంలో ఏం చేయాలి అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ నవంబర్ ఉంది, నవంబర్ ఫస్ట్ ఉంది. సో లాస్ట్ మన క్లాస్ లో కూడా మీకు ఈ విషయం చెప్పాను. నవంబర్ ఫస్ట్ అంటే నవంబర్ ఫస్ట్ డేట్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు సమ్ ఒక నెంబర్ గా గుర్తుపెట్టుకుంటుంది ఎక్సెల్. దాని తర్వాత నెంబర్ యాడ్ చేయాలంటే మనం దానికి 1 యాడ్ చేసాం అనుకోండి నవంబర్ సెకండ్ వస్తుంది, దానికి 1 యాడ్ చేసి నవంబర్ థర్డ్ వస్తుంది. అంటే నవంబర్ థర్డ్ పెద్దది, నవంబర్ ఫస్ట్ చిన్నది. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే దీనికి ఏం చేయాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెడుతున్నాం అనమాట. మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి యాంపర్సెండ్ లింక్ అనమాట. యాంపర్సెండ్ అనేది లింక్ అన్నమాట, దీనికి లింక్ చేస్తున్నాం. ఇప్పుడు చూసారా మనం ఇదే షీట్ లో మనం ఫార్ములా వేస్తున్నప్పుడు ఈ షీట్ నేమ్ కూడా వచ్చేస్తుంది కదా, మనం ఈ షీట్ నేమ్ తీసేయొచ్చు. వేరే షీట్ లో చేసామనుకోండి అప్పుడు ఈ షీట్ నేమ్ ఇలాగే ఉంచాలి. ఇది ఇవన్నీ వేరే షీట్ సంబంధించినవి, ఇది ఈ షీటే కాబట్టి షీట్ నేమ్ తీసేయొచ్చు మనం. ఓన్లీ ఈ సెల్ మాత్రమే ఉంచొచ్చు. అయితే ఈ సెల్ కిందకి వెళ్తున్నప్పుడు కొద్దీ ఏమవుతుంది, మనకి మారకూడదు, సైడ్కి వెళ్తే మారచ్చు అని అనుకుంటాం. ఓకే, సో ఇది పెడుతున్నాను, నేను డాలర్ పెడుతున్నాను. ఎందుకంటే క్యూ తర్వాత ఆర్ వస్తుంది, సైడ్కి వెళ్ళాం అనుకోండి డిసెంబర్ది కూడా ఇదే ఫార్ములా యూజ్ అయిపోతుంది. కానీ కిందకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, కిందకి వెళ్ళినప్పుడు లాక్ అవ్వకూడదు. నవంబర్ నుంచి కిందకి వెళ్ళాం అనుకోండి మనం, ఇది ఫ్రీజ్ అయ్యి లేదు, 5 ఉంది, 5 6 అయిపోతుంది. 5 అయితే నవంబర్ ఉంది, 6 అయితే ఈ నంబర్ ఉంది. సో ఫార్ములా రాంగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ లాక్ చేశాను అనమాట నేను. సో ఈ లాకింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు మళ్ళీ నేను డేట్ ఏం చెప్పాను, నవంబర్ ఫస్ట్ ఆ తర్వాత అంతకంటే ఎక్కువ తీసుకోమన్నాను. అప్పుడు నవంబర్ ఫస్ట్ కంటే ఎక్కువ ఏదైనా అవ్వచ్చు కదా, డిసెంబర్ జనవరి అన్ని అన్ని ఇంక్లూడ్ అయిపోతాయి. సో నేను దాన్ని ఎండ్ చేయాలి. దాన్ని ఎలా ఎండ్ చేస్తాను, నేను వెళ్ళి మళ్ళీ సేమ్ డేట్ కాలం సెలెక్ట్ చేసుకొని ఏ టు ఏ కామా ఇక్కడ కూడా ఇవి ఫ్రీజ్ చేయాలి. ఎందుకు అంటే ఇవి జరిపినప్పుడు ఏమవుతుంది, ఏ బి అయిపోతుంది సైడ్ కి. నేను డిసెంబర్ కి సేమ్ ఫార్ములాని కాపీ చేస్తే హెచ్జే అయిపోతుంది, హెచ్ఐ అయిపోతుంది, ఏ ఏమో బి అయిపోతుంది. సో అందుకని నేను ఫస్ట్ దీన్ని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేయడానికి F4 ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ నాది ఏంటి ప్రాబ్లమ్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేయాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30th డిసెంబర్, సారీ 30th నవంబర్ అని చెప్పాలి. 30th నవంబర్ అని చెప్పడానికి ఏమవుతుంది, ఈ ఎండ్ ఆఫ్ మంత్ ఈఓఎం అనే ఫార్ములా మనకు యూజ్ అవుతుంది. ఇది కామా ఇక నాకు ఈ షీట్ నేమ్ వస్తుంది అది తీసేస్తున్నాను, ఇది కామా 0 అని పెట్టండి. ఇది కామా 0 అని పెడితే ఏమవుతుంది, ఆ మంత్ లో ఎండ్ వస్తుంది. +1 అని ఇది కామా 1 అని పెట్టామనుకోండి, ఈ నంబరు కామా 1 అంటే ఇక్కడ ఏదైనా డేట్ ఉంది ఆ మంత్ లోని 1 ఉన్నా సరే, 2 ఉన్నా సరే, 3 ఉన్నా సరే, 4 ఉన్నా సరే ఈ ఫార్ములా పనిచేస్తుంది. లాస్ట్ డేట్ కన్సిడర్ చేస్తుంది అనమాట. కామా 0 పెడితే లాస్ట్ డేట్ వస్తుంది, ఆ ఆ మంత్ లో లాస్ట్ డేట్ వస్తుంది. లేదు మీరు కామా 1 పెట్టారనుకోండి డిసెంబర్ 31st వస్తుంది, కామా -1 పెట్టారనుకోండి అక్టోబర్ 31st వస్తుంది, అలా అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఇష్యూ. ఓకే, ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడ చేసిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. తప్పు ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయాలి ఇంటూ 2తో మల్టిప్లై చేసి ప్లస్ ఇంకేం చేయాలి, నాకేం కావాలి, సెస్ కూడా పెట్టాలి. సో నేను ఇదే ఫార్ములాని కాపీ చేస్తున్నాను, అంతా సేమే, ఫార్ములా మొత్తం సేమే, ఓన్లీ సమ్ ఒకటే చేంజ్ అయింది.
ఓన్లీ సమ్ చేసేది ఇదేంటి సీజీఎస్టీ ఉంది. సో నేను సీజీఎస్టీ కాలం కాదు, నేను వేరే కాలం పెట్టాలనుకుంటున్నాను. ఏంటా కాలము? సేల్స్ డీటెయిల్స్కి వెళ్ళి కాంపెన్సేషన్ సెస్ ఎక్కడుందో అది పెడుతున్నాను. సో కాంపెన్సేషన్ సెస్ ఇక్కడ ఉంది ఐ కాలంలో. సో ఐ పెట్టాను, ఇక్కడ జీ టు జే సెలెక్ట్ అయ్యింది. సో అప్పుడు అది తీసేసి ఐ కాలం అండ్ ఐ కాలం. దిస్ ఈస్ వెరీ సింపుల్ ప్రాబ్లం, అంటే సింపుల్ గా చేసిన సొల్యూషన్ అన్నమాట. మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే ఇక్కడ చూడండి, కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే దీనికి వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ కూడా అంతే. మీరు ఈ షీట్ నేమ్ అని ఉన్నది కదా, ఈ షీట్ నేమ్ అని ఉంటే దాన్ని ఏమనుకుంటాం మనం? అసలు ఫార్ములా ఏంటో మనం అర్థం చేసుకోవాలి. షీట్ డీటెయిల్స్ అని సేల్స్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇదే షీట్ నేమ్. ఇదే చాలా ఎక్కువ ఆక్యుపై చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ షీట్ నేమ్ అని పెట్టారనుకోండి, ఇంకా ఫార్ములా సింక్ అయిపోతుంది. సో దిస్ ఇస్ డిపెండ్స్ అపాన్, ఇంత పెద్ద ఫార్ములా కనబడినా వీ డోంట్ నీడ్ టు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ చాలా సింపుల్ కోడ్ అన్నమాట. ఓన్లీ ఈ మంత్ లో ఎంత ఎంత మనం జిఎస్టీ పే చేసాం, ఈ మంత్ లో మనం ఎంత కాంపెన్సేషన్ సెస్ పే చేసాము అని మాత్రమే అన్నమాట వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పక్కనున్న ఫార్ములాని తీసుకొచ్చి కాపీ చేస్తున్నాను. పక్కనున్న ఫార్ములా తీసుకొచ్చి కాపీ చేయడం అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది, సేల్స్ లో నుంచి జిఎస్టీ మొత్తం టాక్సెస్ తీసేస్తుంది. ఈ కాలం ఏంటి, ఈ రో ఏంటి, లెస్ సర్వీస్ ఛార్జెస్ కలెక్టెడ్. సర్వీస్ ఛార్జెస్ కలెక్టెడ్ కూడా మైనస్ చేస్తే ఎంత వస్తుందో అది తీసేస్తాం. సేమ్ ఫార్ములా మీరు కాపీ చేశారు. ఇక్కడ ఏమి మనం ఏంటి ఫ్రీజ్ చేయలేదు. ఈ ఫార్ములాలో చూసారా, Q8 ఉంది, డాలర్స్ ఎక్కడా పెట్టలేదు మనం. సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పెట్టామనుకోండి, సేమ్ అదే కాపీ అయిపోతుంది. సో అది జరిగిపోతుంది అనమాట. ఈ క్యూ కాస్త ఆర్ అయిపోయింది. సేమ్ అలానే ఉంటుంది. అదే మీరు కిందకి పెట్టారనుకోండి, ఫార్ములా మారిపోతుంది. చూడండి, కిందకి పెట్టేస్తే ఏమవుతుంది, ఇది కిందకి వెళ్ళిపోయింది. సో ఇలా జరపడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ఎలా జరిపితే ఎలా ఎఫెక్ట్ పడుతుంది, ఏ సిచ్యువేషన్ లో మనం ఫ్రీజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో ఫ్రీజ్ అక్కర్లేదు, అది కూడా ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా నేను ఫ్రీజ్ చేయలేదు, చూసారా, Q12 Q13 వచ్చిందా, ఇక్కడ ఇలా పేస్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్ గా, అయిపోయింది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయింది. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఇది ఓపెనింగ్ స్టాక్ అంతా ఏంటి, క్లోజింగ్ స్టాక్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఉంది, ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్ వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, లాస్ట్ మంత్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ మంత్ ఓపెనింగ్ స్టాక్. సో ఇది కాపీ చేస్తే అది వచ్చేస్తుంది. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే వచ్చేసింది. జస్ట్ ఐ డిడ్, నేను ఏం చేశానంటే లాస్ట్ టైం నేను వేసిన ఫార్ములాని పెట్టేస్తున్నా. ఇది చూసారా, ఇది P1. మీరు ఆల్ట్ ప్రెస్ చేసి ఫ్లవర్ బ్రాకెట్, అంటే పీ పక్కనున్న సింబల్, పీ పక్కనున్న కీ ప్రెస్ చేస్తే మనకి అది ఎక్కడుందో కనబడుతుంది అనమాట. సారీ, కంట్రోల్ ప్రెస్ చేసి పీ పక్కనున్న కీ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్రెస్ చేసి ఆ పీ ఉంది కదా మనకి, అది ఎక్కడుందో చూస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ పెట్టి ఇక్కడ 545 దగ్గర పెట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందో చూసాను. కంట్రోల్ ఇది పెడితే ఇక్కడికి వెళ్ళిపోయింది. అది కర్సర్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎంత ఏంటి, క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ మీద కూడా నేను పెట్టాను. కంట్రోల్ ప్రెస్ చేస్తే నవంబర్ దగ్గరికి వెళ్ళింది. సో డిసెంబర్వి పెట్టలేదు. సో డిసెంబర్వి పేస్ట్ చేయాలి. డిసెంబర్ క్లోజింగ్ స్టాక్ ది పేస్ట్ చేయాలి ఇక్కడ. ఏంటివి, సో డిసెంబర్ లో ఇలాంటిది ఒకటి పెట్టుకోవాలి మనం, లైక్ దిస్ పర్టికులర్ డ్రై స్టోర్ క్లోజింగ్ స్టాక్ అని చెప్పేసి. సో లెట్ అస్ బిల్డ్ దట్, మనం అది తయారు చేసుకుందాం. ఓకే, డ్రై స్టోర్ క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంది తీసుకుందాం. జస్ట్ ఇందులోనైతే ఫార్ములాస్ ఏం లేవు. లెట్ మీ కంప్లీట్ దిస్ అండ్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్.